హే గైస్, కాఫీ అంటే మనందరికీ డైలీ హ్యాబిట్ కదా. కానీ కాఫీ లేకుండా కాఫీ చేస్తే ఎలా ఉంటుందా అని ఇప్పుడైనా ఆలోచించారా? ఈరోజు నేను చూపించబోతున్నాను చిక్పీ కాఫీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నార్మల్ కాఫీకి ఏమి తీసిపోదన్నమాట, టేస్ట్ చాలా బాగుంటుంది. కాఫీ బీన్స్ యూజ్ చేయకుండా కానీ కాఫీ టేస్ట్ మాత్రం ఉంటుంది. ఎలానో ఈ వీడియోలో చూద్దాం. లేట్ చేయకుండా మరి రండి. అయితే అంతకన్నా ముందైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గ్యాస్. ఇప్పుడైతే ప్రాసెస్ మనం స్టార్ట్ చేద్దాం. సో ఒక ప్యాన్ తీసేసుకొని ఇందులో మనము కాబోలి శనగలు వస్తాయి కదా, లావు శనగలు వస్తాయి కదా వైట్వి, అవి ఫ్రై చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. లైక్ బ్రౌన్ కలర్లో వచ్చేసేయాలన్నమాట. మొత్తం కలర్ చేంజ్ అయిపోవాలి మనకి. లో ఫ్లేమ్లో నిదానంగా టైం తీసుకుంటుంది, కానీ నిదానంగా ఎర్రగా బాగా వచ్చేటట్లు ఫ్రై చేసుకొని దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి స్మూత్గా మిక్సీ జార్లో. చాలా టేస్టీగా ఉందండి, మీరు నమ్మరు. ఒకసారి ట్రై చేస్తే మీరే చెప్తారు. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసాము, ఎలా ఉంటుందో అనుకుంటూ ఉన్నాను టేస్ట్. బట్ మామూలు మన కాఫీ పౌడర్కి ఏమాత్రం తీసిపోలేదు. ఆ కాఫీ కన్నా ఈ కాఫీ ఇంకా చాలా టేస్టీగా ఉంది. బట్ అండ్ హెల్తీ కూడా. మనకి షుగర్కి, వెయిట్ గెయిన్కి ఇంకా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారనేసి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం బాగా రెడ్గా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసేయాలి. కలర్ ఈ విధంగా చేంజ్ అయిపోయాయి కాబట్టి కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ జార్ తీసుకొని మనము మిక్సీ జార్లో బాగా పౌడర్ లాగా చేసేసుకోవాలి స్మూత్గా. తర్వాత మీరు బ్రౌన్ షుగర్ యూజ్ చేసుకోవచ్చు, లేదా అంటే నార్మల్ జాగ్రీ పౌడర్ వస్తుంది కదా, అదైనా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే విత్ షుగర్తో అయినా మీరు నార్మల్ కాఫీ టైప్ని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను బాగా చల్లగా అయిపోయాయి కాబట్టి ఈ విధంగా మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. పౌడర్ స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కాఫీ పౌడర్ కలర్ కూడా చాలా బాగుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. టేస్ట్ అయితే ఇంకా మీరు టేస్ట్ చేస్తే మీరే చెప్తారు. నేను ఇక్కడ మీకు వీడియోలో చెప్పలేను. చాలా టేస్టీగా ఉందన్నమాట. నాకు చాలా బాగా నచ్చేసింది. యాక్చువల్గా ఐఎమ్ కాఫీ లవర్, బట్ ఈ కాఫీ హెల్తీగా ఉంది కాబట్టి నేను డైలీ కాఫీ బదులు ఇదే యూస్ చేస్తాం అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే గ్లాస్ తీసుకొని బెల్లం కానీ మీ షుగర్ ఏదైనా ఒక స్పూన్ యాడ్ చేసేసుకొని మన కాఫీ పౌడర్ని ఉంది కదా, కాఫీ పౌడర్ని కూడా ఈ విధంగా 1 స్పూన్ యాడ్ చేసేసుకొని మనం హాట్ మిల్క్తో బాగా సర్వ్ చేసేసుకుంటే, బాగా మిక్స్ చేసేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండేటువంటి మనకి చిక్పీ కాఫీ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా టేస్టీ ఎమ్మీగా ఉందన్నమాట. నేనైతే ఫిక్స్ అయిపోయాను డైలీ ఈ కాఫీనే తాగుదాము అనేసి. నార్మల్ కాఫీ పౌడర్ కన్నా ఇది చాలా హెల్త్కి కదా మంచిది కాబట్టి నేను ఇదే ఫిక్స్ అయిపోయాను. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేశారు అంటే నార్మల్ కాఫీని కూడా వదిలేసి ఇదే ఫిక్స్ అయిపోతారు. అండ్ గెస్ట్లు వచ్చినప్పుడు ఈ కాఫీ ఇచ్చారంటే వాళ్ళు తెలియక అడుగుతారు ఏ బ్రాండ్ కాఫీ పౌడర్ అనేసి. వాళ్ళకి చెప్పినంత వరకు తెలీదు. టెక్స్చర్, కలర్ కూడా సేమ్, చాలా బాగుందనమాట. సో ఇది వాళ్ళ వీడియో. మళ్ళీ వీడియోతో మీ ముందు ఉంటుంది మీ సాయిస్వతి ఆఫీషియల్స్. టేక్ కేర్, బాయ్ బాయ్. మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్కి ఈ వీడియో అయితే షేర్ చేసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, బాయ్. మీరు కూడా మీకు ఎలా అనిపించింది ఈ కాఫీ పౌడర్ ఎలా ఉంది ఏంటి, మీరు ట్రై చేస్తారా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బట్ మస్ట్ అండ్ షుడ్ ఈ కాఫీ పౌడర్ని తప్పకుండా అందరు ట్రై చేయండి. బాయ్.